అందరికీ నమస్కారం అండి. నేను మీ కరి విజయకృష్ణ, విశాఖపట్నం నుంచి. నా మొబైల్ నెంబర్ 9948307985. సో ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ కూడా క్లియర్గా చెప్పడానికి వచ్చాను. రతన్ టాటా గారు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో, బయోమెట్రిక్స్ సేకరించారో ఆధార్ ద్వారా, అది ఐటీ యాక్ట్ ప్రకారంగా మన గవర్నమెంట్లో సేకరించారు. ఆయన దగ్గర మన యొక్క దేశ జనాభా బయోమెట్రిక్ మొత్తం సేకరించే ఎక్విప్మెంట్ ఉందని, అండ్ దాన్ని సెక్యూర్గా మెయింటైన్ చేసే క్యాపబిలిటీ కూడా ఆయనకు ఉన్నదని. ఆయన ఎంత తెలివైన వారంటే, రతన్ టాటా గారు ఒక మనిషికి నంబర్ ఆఫ్ ఆధార్ కార్డులు ఎలా ఇవ్వాలా అంటే, ఒక టాటా స్కై కనెక్షన్లో ఒక మెయిన్ కనెక్షన్ నుంచి మల్టీ కనెక్షన్ ఎలాగైతే ఇస్తారో, అదేవిధంగా ఒక మెయిన్ ఆధార్ కార్డు నుంచి ఇంకొక మల్టీ కార్డులు ఎలా ఇష్యూ చేయాలా అన్న ప్రాసెస్ కూడా సేమ్ అదే తరీకాలో వాడారు ఆయన. ఏ విధంగా అయితే ఈ సిస్టు ఫ్యామిలీలో 2 ఆధార్ కార్డులు, సదరం జ్ఞానేశ్వరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మాత్రమే 2 ఆధార్ కార్డులు దొరికాయి. ఇవన్నీ కూడా రతన్ టాటా గారు చాలా తెలివైనవారు. ఎందుకంటే మన దేశ జనాభా అంతా ఏమనుకుంటారంటే, ఏదో ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ వచ్చింది అంటే దేశానికి ఏదో మన నిరుద్యోగంలో ఉన్న ప్రజలకి ఉద్యోగం కలుగుతుంది, సో ఆ కంపెనీ ఏం చేస్తుంది దాంతో మనకు సంబంధం లేదు, మనకు వచ్చే జీతం దాంతో మన ఫ్యామిలీ సెట్ అయిపోవటం అంతే. ఇంతవరకు జనాలు నేర్చుకుంది ఏంటంటే, ఆకలితో ఉంటారు కాబట్టి వచ్చిన జీతంతో అడ్జస్ట్ అయిపోవచ్చు. అది ఎంత మంచి కంపెనీ అయితే, పెద్ద కంపెనీ అయితే మంచి శాలరీస్ వస్తాయి, ఇంతే కదా. దాంట్లోనే బోగస్ లాయర్లు ఎవరైతే ఫేక్ లా పట్టాలు తీసుకొని దాంతో సొసైటీలో ఏదో పెద్ద జ్యుడిషియరీ సిస్టమ్ మొత్తం వాళ్ళే డిసైడ్ చేసినట్టు ఏ ఆర్డర్ ఎలాగ వస్తుందో, అసలు పిటిషన్ ఏ విధంగా వెళ్తుంది, పిటిషన్ అంటే దేన్ని అంటారు అంతా తెలుసు. సో వాళ్ళ తాలూకా కొంతమంది రిలేటివ్స్ అవనివ్వండి, ఎవరైనా ఉన్నారు, మన రతన్ టాటా గారు కంపెనీస్లో జాబ్ చేస్తుంటారు. సో వాళ్ళ ద్వారాగా ఈ యొక్క డేటాను సేకరిస్తారు వీళ్ళు, ఎవరి దగ్గర ఏ ఐడెంటిటీ ఉన్నదనేది. ఇవి వీళ్ళకి తెలియకుండా జరగదు. ఆయన ఏమంటాడంటే, బోగస్ లాయర్ని పోషించి పెద్దది చేసి వాళ్ళని పూర్తిగా ధనవంతులుగా మెయింటైన్ చేసేది రతన్ టాటా కాబట్టి అతన్ని ఎప్పటికీ కూడా కాపాడి పెడతారనేది ఆయన నమ్మకం. రతన్ టాటా గారు క్లియర్గా వాస్తవం ఏంటంటే, కిందన గ్రౌండ్ లెవెల్లో మెజిస్ట్రేట్ గారి ముందున పెట్టిన పిటిషన్ దగ్గర నుంచి సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన రిట్ పిటిషన్ వరకు ఏ డాక్యుమెంట్ వాడినా సంబంధించిన అథారిటీ నుంచి ఏ యొక్క ఐడెంటిఫికేషన్ అప్రూవల్ వచ్చినా క్లియర్ కట్గా వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఒక మనిషికి 2 యూనిక్ కోడ్స్ ఎలాగొచ్చాయని దానికి ఆన్సర్ చెప్పాల్సింది రతన్ టాటా గారే. ఏ విధంగా అయితే ఈ బోగస్ లాయర్లు నా యొక్క ఇండియన్ ఆర్మీకి పెట్టిన రిజిస్టర్ పోస్ట్ని చదవమని పిఎం నరేంద్ర మోదీ గారిని ఏ విధంగా అయితే డిసైడ్ అయ్యి చదివారో, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆయన చెప్పాలి ఏ లాయర్ చెప్తే ఆయన పని చేశారని. ఎందుకంటే పుల్వామా అటాక్ క్లియర్గా అర్థమైపోతుంది. రతన్ టాటాని కాపాడడం కోసం ఇదంతా చేశారు. కేవలం ఏంటి, రతన్ టాటా గారిని కాపాడడం అంటే ఈ బోగస్ లాయర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఎంతైతే సంపాదించారో దాని మీద ఏ క్యాస్ట్ వారికి సంబంధం లేని గొడవలుగా చూపించి కేసులు రన్ చేశారు. అందులో క్లియర్ కట్గా అర్థమైపోతుంది మనకి. అందులో అఫ్కోర్స్ మావోలు కొని ఉండొచ్చు, మావోలు ఏమైనా అంత నీతిమంతులు అంత కరెక్ట్గా ఉంటారని నేను అన్ను. ఎవరైనా సరే బోగస్ లాయర్ అయితే బోగస్ లాయరే అంటారు. ఒక ఫేక్ సర్టిఫికేట్తో డాక్టర్ వస్తే ఫేక్ డాక్టర్ అని ఎలాగంటామో, అలాగే ఫేక్ లా సర్టిఫికేట్తో కూడా నల్లకోట వేసుకొని క్రైమ్ చేయిస్తే వాళ్ళు ఎప్పటికీ దొరకమనుకున్నారు. ఎందుకంటే నల్లకోటే కాపాడు పెడుతుందని. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, నల్లకోట వేసుకొని క్రైమ్ చేసినా క్రైమే, బికాస్ ఒరిజినల్ లాయర్స్ అన్న వాళ్ళు ఫ్యాక్ట్ తీసేస్తారు. ఇంతవరకు ఏంటంటే, ఎవరైనా సరే వీళ్ళని ఎక్కడ పట్టుకుంటారా అని ఈ ఫేక్ లాయర్స్ని ఈ బృందం అంతా కలిసి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుచరుల్లో పనిచేయడం మొదలుపెట్టారు. అసలు కాన్స్టిట్యూషన్లో లేని ఆప్షన్ కదా ఒక మనిషికి అన్ని యూనిక్ కోడ్స్. మరి ఎలాగా చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ అనుభవం పేరుతో ఇటు నరేంద్ర మోదీ గారు పెద్ద మెజారిటీ తీసుకొచ్చారని ఏ విధంగా చెప్పారో, ఇవన్నీ ఫేక్ లాయర్ గారు చెప్పినవే. ఫేక్ లాయర్స్ వాళ్ళనే అంటారు. మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ప్రొవిజన్ లేదు ఒక టెస్ట్ ట్రయల్ చేయడం కోసం ఒక మనిషికి 2 యూనిక్ కోడ్స్ ఇచ్చామని నేను చెప్పడానికి. ఇక్కడ
డెత్ అయిపోయిన వాళ్ళు యూనిక్ కోడ్సే తీస్తున్నారో లేదో కూడా ఇంకా తెలియదు. ఎందుకంటే దానికి సంబంధించిన రిలవెంట్ అథారిటీలో ఉంటుంది ఆ మనిషి చనిపోయాడని. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అడిగితే డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. కానీ అదేవిధంగా రతన్ టాటా గారు కూడా ఎప్పుడైతే ఆ యూనిక్ కోడ్ యొక్క వ్యక్తి చనిపోయాడని కన్ఫామ్ అయ్యిందో అథారిటీ నుంచి ఇమీడియట్గా దాన్ని తీసేయాలి. తీయటం లేదు. ఎందుకు తీయటం లేదు? ఎందుకంటే ఈ యొక్క కార్డే మళ్ళీ ఇంకొక పేరు మార్చి ఇష్యూ చేసేయవచ్చు. చేసేవన్నీ లోపల ఈ పనులేనే. ఇప్పుడు ఆయన మనకి ఇచ్చే శాలరీస్లో క్లియర్గా ఏమనుకుంటామంటే మనకేదో మంచి కంపెనీ పెట్టారు, ఆయన ఉపాధి కల్పించారని. ఎందుకంటే రతన్ టాటా అసలు పార్సిస్ ఇండియాలోకి వచ్చినప్పుడు ఏం చెప్పొచ్చారంటే మీరు పాలల్లో కలిపితే కలిసిపోతాం, నీళ్ళలో కలిపినా కలిసిపోతామని చెప్పొచ్చారు. కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే పాలుకి నీళ్ళకి కలిపితే కలిసిపోతారన్న పెద్ద మనిషి అసలు ఎంత కలిసిపోయి ఎవరికి గొడవ పెడతారని అడగనుకున్నారా? అంటే ఈ పాలు నీళ్ళు ఎప్పుడు గొడవడుకుంటూనే ఉంటాయా? ఈ విషయం అందరికి అర్థమైపోవాలి. క్లియర్గా రతన్ టాటా గారు క్లియర్ చెప్పారు, మీరు దేంట్లో కలిసిపోమన్నా మేము కలిసిపోతాం, పాలల్లో కలిసిపోమన్నా కలిసిపోతాం, నీళ్ళల్లో కలిసిపోమన్నా కలిసిపోతాం, పంచదారలాగా కలిసిపోయి ఉంటాం అన్నారు. అంటే ఏంటి అర్థం? మీరు దేని క్రైమ్ అంటే అదే క్రైమ్, అది క్రైమ్ కాదంటే క్రైమ్ కాదు. అంత ఇన్నోసెంట్ అయిన రతన్ టాటా గారు క్లియర్ కట్గా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాంకింగ్ సెక్టర్ ఎలా పనిచేయాలో కూడా ఆయన డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మరి ఈయన చేసేదంతా ఇక్కడ కాన్స్టిట్యూషన్కి అగెన్స్ట్గా కదా. మొత్తం ఆధార్ కార్డ్ సిస్టమ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఎలా వాడారంటే సేమ్ ఒక టాటా స్కై కనెక్షన్లా వాడారు. ఒక మొబైల్ కార్డ్ సిమ్ కార్డ్స్ ఎలా ఇష్యూ చేస్తారో అలాగే ఇష్యూ చేసి పారేస్తున్నారు. ఒక ఐటీ యాక్ట్ ప్రకారంగా ఏ రూల్స్ ప్రకారంగా ఇస్తున్నారో కూడా మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్యూ చేస్తారా? ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా? ఏమనంటే మీ సేవకాలు అప్లై చేస్తున్నారు. మీ సేవకాలు అప్లై చేస్తే వాటిని అప్రూవల్ ఇస్తుంది ఎవరు? బయోమెట్రిక్ సేకరించింది ఇంకొకరు బయోమెట్రిక్లో ఇంకొక పేరు ఫోటోగ్రాఫ్ ఎలా మారింది? ప్రతి ఒక్క ఆధార్ కార్డులో ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్ వాళ్ళ యొక్క బయోమెట్రిక్ ఇచ్చారు, ఐ అండ్ ఫేస్ ఇచ్చారు. మొత్తం 3 ఒక ఆధార్ కార్డులో ఉన్నది క్లియర్గా. అందులో ఫేస్ మార్చేసి నేమ్ మార్చేస్తే ఎవరికి తెలియదు అనుకున్నారు ఈ రహస్యం. ఇంత పెద్ద గోల్మాల్ చేస్తూ ఉంటే దేశం మొత్తంలో ఈ బోగస్ లాయర్లు ఏమనుకున్నారంటే మంచి వ్యాపారం వస్తుంది మనకి, జనాలు కన్ఫ్యూజన్లో కొట్లాడుతూ ఉంటారు ఎవరి వల్ల జరిగింది స్కామ్ అనేసి. ఇంతలో మనకి బోల్డ్ డబ్బులు వస్తాయని. అంటే కోర్టులో కూర్చున్న జడ్జెస్ కూడా ఎలాగ ఆర్డర్ ఇవ్వాలో వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. అప్పుడే కదా బయటకు వచ్చింది. అఫ్కోర్స్ ఇందులో గొర్రెల ప్రసాద్ గారు గోపాలపట్నం ఏ విధంగా అయితే 2021లో చెప్తున్నారు తన యొక్క మిత్రుడు రామ్జీ గారు తన యొక్క జూనియర్ అని. రామ్జీ గారు కూడా సదరం జ్ఞానేష్ మా యొక్క కొలిగ్ చుట్టమని చెప్తున్నారు, 21లో చెప్తున్నారు. అంటే 2014లో ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ మొత్తం మార్గంపల్లి అప్పలరాజు విషయంలో క్లియర్ కట్ అది. ఆ రోజు వాళ్ళకి వీడియో షూట్ అవుతుందన్న సంగతి క్లియర్గా అప్పలరాజు గారికి తెలుసు. కానీ ఆ గదిలి విష్ణు అని ఏదైతే కుర్రాడు ఉన్నాడో అక్కడ డైవర్ట్ చేశారు కేవలం. ఇదంతా మీకు అర్థమైపోవాల్సిన విషయం ఏంటంటే కేవలం ఒక ఫ్యామిలీ మెంబర్స్ గొడవలా చూపిస్తూ పైన కూర్చున్న రతన్ టాటా వ్యాపారం చేసుకుంటున్నారు బోగస్ లాయర్ని పోషించడం కోసమే. ఎవ్రీ ఇన్సిడెంట్ ప్రతి ఒక్క గూగుల్ డ్రైవ్లో చూడటం వీడియోస్, దాని తర్వాత దాంతో రాజకీయం తిప్పటం. ప్రతి ఒక్కరు బిజినెస్గా చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళు బిజినెస్ మెన్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క బోగస్ ఐడి ప్రూఫ్లతో ఐపీలు పెట్టి జాగ్రత్తగా దేశానికి కన్నం పెట్టేస్తారు. ఈ విషయం మనం ఎప్పటికీ పట్టుకోలేం కదా. ఐపీ పెట్టడానికి డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చేయండి? ఏంటి 2017లోనే జూలై నుంచి అక్టోబర్కి 2 ఆధార్ కార్డ్స్ వచ్చాయి. అండ్ మేలోనే 2 ఆధార్ కార్డ్స్ ఉన్నాయి సదరం జ్ఞానేష్కి. అంటే మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే క్లియర్ కట్గా రతన్ టాటా గారే ఏవి కూడా అంత ఈజీగా ఒక సిస్టమ్ నడపట్ల. మొత్తం బోగస్ లాయర్లకి వ్యాపారం ఇస్తున్నారు, జెన్యున్గా పనిచేసే అడ్వకేట్స్కి కూడా అందులో నుంచి సోర్స్ ఇస్తున్నారు. మీరు వెళ్ళండి, మీకు ఛాలెంజ్ చేయగలిస్తే నా యొక్క వ్యాపారం మొత్తాన్ని ఛాలెంజ్ చేయండి. ఎందుకంటే ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మొత్తం మా డాక్యుమెంట్స్ మీద ప్లే అవుతుంది కాబట్టి సో ఎవ్రీ ఆర్డర్ మాకు ఫేవర్గా ఉంటుంది. ఒకవేళ ఇండియన్ జ్యుడిషియరీలో కానీ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ డాక్యుమెంట్ బట్టే క్వశ్చన్ చేయాలి. సో మీరు కేసు గెలవాలంటేనే నా డాక్యుమెంట్ కావాలి కాబట్టి సో ఎప్పటికైనా సరే ఈ దేశం మనకి బానిసలా పడి ఉంటుంది అన్న ఒక నమ్మకంతోనే ఆయన మాట ఇచ్చారు.
నేను పాలల్లో కలిసిపోమన్నా కలిసిపోతానన్నా, నీళ్ళలో కలిసిపోతామన్నమాట. అంటే ఇండియన్స్ ఎప్పుడు కూడా పట్టించుకోలేరు కదా. ఈయన చేసే ఈ వ్యాపారాన్ని ఎప్పటికీ మనం గుద్దులాడుకుంటాం. మన ఇండియన్స్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఏదో సమస్య వస్తే ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఏదో ఎదుటివాడి వల్ల వచ్చింది అనుకుంటాం. అసలు మీకు అర్థమైపోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేచర్ మనకి క్లియర్ కట్గా ఏదో ఒక రూపంగా తెలియజేస్తూనే ఉంటుంది ప్రజలకి. సరైన రోడ్లు లేవని సంగతి మనం ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదు? ఉండాల్సిన ఫండ్స్ ఉండవు వాళ్ళకి. కట్టాల్సిన ట్యాక్స్ కరెక్ట్గా ప్రాపర్గా కడితే, ప్రాపర్గా మనం కలెక్ట్ చేయగలిస్తే, ఎప్పుడు కలెక్ట్ చేయగలం? ప్రాపర్ డాక్యుమెంట్స్ అక్కడ ఉండేటప్పుడు. ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు ఎంతమంది బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ మొత్తం చెక్ చేస్తారు, క్లియర్ అయిపోద్ది కదా. ఎవ్రీ 5 yearsకి 6 yearsకి ఒకసారి ఎవరో ఒకరు పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేయడం, చీటీ పాటలు పాడేయడం, జాగ్రత్తగా ఐపీఎల్ పెట్టేయడం, మా దగ్గర ఇంకా డబ్బులు లేవని. ఐపీఎల్ పెట్టేసిన వెంటనే ఇదంతా ఆర్థిక కర్పూరంలో ఎగిరిపోతాయి. కేవలం మనం ఇంకెప్పటికీ కూడా అలా ఐపీ పెట్టిందో మన డబ్బులు మనం తిరిగి తెచ్చుకోలేం. ఇదే కదా మనం చూసింది. అంటే మనం వాళ్ళని చూసి మనం ఐపీ పెట్టడం, మనల్ని చూసి ఇంకోటి ఐపీ పెడతాడు. ఇదే కదా నేర్చుకున్నారు. దీనివల్ల దేశానికి ఏం ఉద్ధరించారంటే, కేవలం మనకే గొడవ పెట్టారు. ఈ విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక ఫుడ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా పనిచేయనిస్తారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ చెప్పాలి. ఎందుకంటే ఎవరు జెన్యూన్ ఒరిజినల్గా రైతులు ఉన్నారనేది. ఈరోజు ఎవరి ఐడెంటిఫికేషన్ మీద ఇంత బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఫార్మర్స్ బిల్ తెచ్చారో అందులో కూడా కేవలం ఇదే ఉంది. వాళ్ళు ముందు ఐడెంటిఫికేషన్తో వాళ్ళు వాడారు స్కీమ్ కింద. ప్రతి ఒక్క స్కీమ్ కూడా ప్రాపర్ డాక్యుమెంట్ మీద అయితేనే కరెక్ట్. కానీ ప్రాపర్ డాక్యుమెంట్ మీద ఎక్కడ జరగలేదు కదా. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో స్కీమ్స్ అవి కానీ చూసుకోండి. స్టేట్ గవర్నమెంట్స్ ఎనీ స్టేట్లో ఏవి ఇచ్చినా సరే ఆ డాక్యుమెంట్నే వాడాలి. సో బిజినెస్ మ్యాన్లకి కంప్లీట్గా వీళ్ళు సరెండర్ అయిపోయారు. ఒక రతన్ టాటాని తీసుకోండి, ఒక అదానీ తీసుకోండి, అంబానీ తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఇంటర్లింకింగ్. అంటే మన దేశ జనాభా ఎంతమందో అందరినీ వాళ్ళు పోషిస్తున్నామని ఫీల్ అవుతున్నారు. అసలు విషయం ఏంటంటే, ఒక డంపింగ్ యార్డ్ కింద తయారు చేశారు ఇండియాని. కేవలం స్లమ్ని తీసుకొచ్చి దింపేసి, ఏ విధంగా అయితే ఈ బోగస్ లాయర్లు ఇండియాకి కన్నం పెట్టి, బోగస్ కేసులే, ఒరిజినల్గా డాక్యుమెంట్ ఎప్పుడైతే ఫేక్ అని తెలిసిందో వెంటనే ఆ కంపెనీని అడగాలి, రిలవెంట్ అథారిటీకి ఇంటిమేట్ చేయాలి. అటువంటి ఏవి చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్క కేసు కూడా ఆ డాక్యుమెంట్ మీద ప్లే అయిపోతుంది. మొత్తం సివిలా క్రిమినల్ అనేది. సో ఇది ఇప్పటికీ కూడా ఇంటర్లింకింగ్లో కనెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయరు అనుకున్నారు యాక్చువల్గా. బట్ నేను క్వశ్చన్ చేసింది దేని గురించి అంటే దాని గురించే. అఫ్కోర్స్ మీరు ఎంతవరకు వీళ్ళు ఈ బోగస్ లాయర్లు ప్రతి దాంట్లో ఎంత డబ్బులు కలెక్ట్ చేశారో అంతే గిఫ్టెడ్ ప్రాపర్టీస్ కింద ఆల్రెడీ పోలీసుల దగ్గర సేకరించారు. ప్రతి ఒక్క సీసీ నంబర్లకి ఫేక్ కేసులు ఏదైతే పెట్టించుకున్నారో అన్నిట్లో క్లియర్ కట్గా ఏదో పోలీసుల వల్ల పొరపాటు జరిగింది, కర్రీ విజయకృష్ణ వీడియో షూట్ చేశాడు, దానివల్ల మీరు గిఫ్టెడ్ ప్రాపర్టీస్ మాకు ఇస్తున్నారు, దాంట్లో మేము ఇంటీరియర్ చేయించుకున్నాం. అంటే ఈ బోగస్ లాయర్లు ఎవరికైతే గిఫ్టెడ్ ప్రాపర్టీస్ ఇప్పించారో వాళ్ళకి కూడా అర్థమైపోవాల్సింది ఈ విషయం. మీరు భ్రమపడుతున్నారు ఈ ఫ్లాట్ మీవేని, మీ యొక్క డబ్బులతో వాళ్ళ అదృష్టం చెక్ చేసుకున్నారు. అంటే దాన్నే అంటారు ఇతరుల జీవితాలు పలం కాబట్టి వాళ్ళ అదృష్టం చెక్ చేసుకోవడం అని. వాళ్ళు ఎలాగో తప్పుడు డాక్యుమెంట్స్తోనే ఇంతవరకు గెలుస్తూ వచ్చారు, బ్లాక్మెయిలింగ్ చేస్తూ. దాన్నే బ్లాక్మెయిలింగ్ అంటారు డైరెక్ట్గా చెప్పాలంటే. ఒక హౌస్ ఓనర్గా ప్రూవ్ చేయడానికి 2 ఆధార్ కార్డు వాడాల్సిన అవసరం లేదు. మిగిలింది రెవెన్యూలో ఉన్న ఐడెంటిఫికేషన్ ఏముంటుంది, అది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది. అంటే స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్గా బ్లాక్మెయిల్ చేశారు. సెంట్రల్ డాక్యుమెంట్లో మాకు 2 ఆధార్ కార్డులు ఉన్నాయి కాబట్టి మేము నచ్చినట్టుగా ఆడుకోగలం. అంటే ఒకవేళ ఈ ఓనర్ అంటే మ్యాటర్ ఎంత ముందుకు వెళ్ళినా సరే, సుప్రీం దాకా వెళ్ళినా సరే మళ్ళీ మనమే గెలుపుకోగలం. ఎందుకంటే ఈ 2 ఆధార్ కార్డులు గేమ్ ఎవరికి తెలియదు కదా. 2017 అక్టోబర్ కదా ఈ 2 ఆధార్ కార్డు వచ్చింది. జూలైకి అక్టోబర్కి ఎన్ని నెలల వేరియేషన్ మీ అందరికీ అర్థమైపోవాలి. అంటే ఒకవేళ వీళ్ళిద్దరూ అంటే ఏ విధంగా అయితే గొర్రెల ప్రసాద్ గారు నాకు అన్నట్టు నువ్వు పరిగెట్టడం మొదలు పెట్టావు అంటే మనం ఓడిపోతున్నాం అని అర్థం. మనం ఎప్పుడు కూర్చున్నాము అంటే మనం గెలుస్తున్నామని అర్థం. మరి కూర్చొని ఉన్న ఈ పెద్ద మనుషులు అందరూ కూడా తెలియాలి. కరెంట్ కట్ చేసిన దాంట్లో క్లియర్ కట్గా ఎవరెవరు ఉన్నారనేది పాత్ర మొత్తం ఓపెన్ అయిపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు గోపాలపట్నంలోకి వెళ్ళి ఎందుకు చెప్పారంటే ఈ విషయం కరెంట్ కట్ చేయొద్దు, నా మాట చెప్తే ఆ రోజు మీరు వినలేదన్న పదానికి క్లియర్గా గోపాలపట్నంలో ఉంది మొత్తం గేమ్ అంతా. అంటే వీళ్ళందరూ కూడా ఎవరు తెలియదు అనేసే అంత కంటిన్యూ అయ్యారు. సో ఎవ్రీ కస్టమర్ కూడా
ఏదో ఒక అడ్వకేట్తో కనెక్ట్ అయి ఉన్న పర్సన్సే. ఒకవేళ ఏదో ఒక కేసులో వాళ్ళకి ఒక క్లయింట్ అయినా అవ్వచ్చు డెఫినెట్లీగా. బట్ నాకు సంబంధం ఉన్నంత వరకు నాకు ఓన్లీ టాటా స్కై ఏదైతే డిష్ బిగిస్తానో అంతవరకే యాజ్ అ డిష్ టెక్నీషియన్, యాజ్ అ ఎలక్ట్రీషియన్గా నేను ఏదైనా సర్వీస్ ఇచ్చినా సరే నాకు అంతవరకే సంబంధం. మిగిలిన నాకు సంబంధం ఉండదు. వెనకాతలు ఏదైతే రాజకీయం వాళ్ళు తిప్పుకుంటున్నారో మీ అందరికీ క్లియర్ చేసేస్తున్నాను. ఒక ఐటీ డిపార్ట్మెంట్లో ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ తాలూకు కొలీగ్స్ కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేసి ఏదైతే ఇన్వర్టర్ బిగించాలని ఈరోజు మాట్లాడడం జరిగిందో దాంతో క్లియర్ అవుతుంది కదా. అంటే ఏ విధంగా టాప్ లెవెల్లో బిజినెస్ మ్యాన్స్ తన యొక్క ఎంప్లాయీస్ మీద ఎంత ఒత్తిడి వేస్తున్నారనేది. మళ్ళీ ఇదే బోగస్ లాయర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రతన్ టాటా గారు కరోనాతో చనిపోయిన తన యొక్క ఎంప్లాయీస్కి ఇంత ప్యాకేజ్ ఇస్తూ అమౌంట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంటికి ఒక మళ్ళీ అవసరమైతే ఉద్యోగం కూడా ఇస్తానన్నారండి. అంటే వీళ్ళే పొంగిపోతారు. వీళ్ళ పని ఏంటంటే కేవలం డబ్బు. అవతల వాడి జీవితాలు ఏమైపోయినా వాళ్ళకి అనవసరం. కేవలం వాళ్ళు డబ్బు సంపాదించడం అనేది మాధ్యం. ఏమైనంటే వాళ్ళు తెలివైనవాడు. డబ్బు సంపాదించిన వాడు ఎక్కువ తెలివైనవాడు అన్నారు కదా. ప్రపంచం మొత్తంలో ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉందో వాడే ఎక్కువ తెలివైనవాడు. ఇంతవరకు ప్రజలందరూ అనుసరించేది అదే కదా. మరి అంత తెలివైన వాళ్ళు ఇంత తెలివి తక్కువ పని చేస్తారా? ఈ విషయం కూడా మీ అందరికీ అర్థమైపోవాలి. అంటే మిమ్మల్ని ముందుని పెట్టి వాళ్ళ తెలివితేటలతో వెనకాతలు ఉన్నారు అంటే అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ తెలివితేటలు కేవలం ఇతరుల జీవితాలు బలంగా పెట్టడమే, వాళ్ళ అదృష్టం చెక్ చేసుకోవడమే. పోతే ఈ గిఫ్టెడ్ ఫ్లాట్లో దిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటీరియర్ చేసుకొని వాళ్ళ డబ్బులు పోతాయి. ఇప్పుడు 3 లక్షల కోసం కరీ విజయకృష్ణ ఎంత ఫైటింగ్ చేస్తున్నాడు. ఈ 30 లక్షలు 70 లక్షలు ఇంటీరియర్ మీద పెట్టిన వాళ్ళు ఎంత ఫైట్ చేయాలి అంటే ఒక సర్టన్ ఎగ్జాంపుల్గా కరీకృష్ణ చూపిస్తూ ఫైట్ చేయండి అన్నారు. క్లియర్గా చెప్పారు ఫైటే. అందుకే కదా పుట్టిన దగ్గర నుంచి మనం ఎందుకు పుట్టామో తెలియదు కానీ మనం ఫైట్ చేస్తూనే ఉన్నాం. కాలంతో ఫైట్ చేస్తున్నాం, సమస్యలతో ఫైట్ చేస్తున్నాం, ప్రతి క్షణం పోరాటమే చేస్తున్నామని పవన్ శర్మ గారు చెప్పారు. ఈ విషయం అర్థమైపోవాలి. పైనుంచి మనకి ఏదైతే క్లియర్గా భగవద్గీతలో చెప్పడం జరిగింది, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించేవాడు మళ్ళీ జన్మ తప్పదు. అంటే పుట్టినవాడు మళ్ళీ చస్తాడనేది ఎంత వాస్తవం, చచ్చినవాడు మళ్ళీ పుడతాడనేది అంతే వాస్తవం. కానీ ఈ యొక్క స్కేల్ లెవెల్లో మధ్యలో దూరిపోయి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎలాగో పుట్టాం పోరాటం చేయాలి, అదొక ఎవరో ఒకరు చూపిస్తూ పోరాటం చేస్తున్నామని చెప్పేస్తే వీళ్ళు ఎప్పటికీ దొరకరు అనుకున్నారు. ఎందుకంటే ఫైటింగ్ దేని గురించి చేయాలండి? మనకి దాని మీద హక్కు లేనప్పుడు మనం దేని గురించి ఫైట్ చేస్తున్నాం? ఈ విషయం క్లారిటీ ఉండాలి కదా. నేను 3 లక్షల రూపాయల కోసం ఇంత ఫైట్ చేశానని చూపించారు. నేను 3 లక్షలు నాకు రాలేదన్నా ఏంటి, వచ్చాయనా కదా అన్నాను. అంటే నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చినప్పుడు నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చాను బాబు అని రాసి ఇచ్చేయమంటే రాసివ్వడానికే ఈ బోగస్ లాయర్ ఈ మాత్రం ఎందుకు చెప్పలేకపోయారు? మీకు అక్కడే అర్థమైపోవాలి. ఒక హౌస్ ఓనర్కే డిక్లరేషన్ అనేది ఎందుకు ఇవ్వకూడదని చెప్పారు అంటే అక్కడ 2 ఆధార్ కార్డులు యూజ్ చేసి పెద్ద రాజకీయమే ప్లాన్ చేశారు. అంటే గూగుల్ డ్రైవ్లో ఉన్న వీడియోస్ ముందు చూస్తారు, దాని తర్వాతే ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏ ఒక్కరు కూడా అంత ఇన్నోసెంట్స్ కాదు. ఎవరు ఇన్నోసెంట్స్ అనేది వాళ్ళ యొక్క బిహేవియర్ బట్టి చెప్పచ్చు మనం. సో అందు గురించే కంప్లీట్గా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కేవలం అదే వాటి మొక్క అడిగాను. నేను ఫైట్ చేసే ప్రతిదీ కూడా డాక్యుమెంట్ బేస్ చేశాను. నేను ఏ ఒక్క ఆర్టీఏలో అప్లై చేసినా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, అండ్ జీబీఎంసీ అవనివ్వండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. నేనేమి సెల్ఫ్గా ఒక ఓన్గా డిసైడ్ చేయాల నాకు ఈ రిపోర్ట్ ఇస్తే సరిపోద్దండి అని. వాళ్ళు స్వతహాగా అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అవనివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు నడుస్తున్నది ఏదైతే ఉందో ఈ రెండిట్లో కూడా వాళ్ళు స్వయంగా ఇచ్చుకుంది. ఇందులో నేను ఎవరి మీద ఎటువంటి ఒత్తిడి వేయలేదు. కేవలం నాకు సంబంధించిన వరకు నేను నా యొక్క కంప్లైంట్ మీద ఏం జరిగిందనే దాని ప్రకారంగా అడిగాను, ఆ ప్రకారంగా నాకు రిపోర్ట్స్ ఇచ్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ బోగస్ లాయర్లు వాళ్ళకు సేఫ్టీగా ఉంచుకున్నారు ఆప్షన్స్. అంటే గతంలో కూడా చెప్పినట్టు ప్రతిదానికి వాళ్ళు ఒక తావు ఉంచుకుంటారు వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి. అంటే యువతల ఆఫీసరు అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైతే సిటిజన్ ఆర్టీఏలో ఇవ్వండి ఏదైనా కంప్లైంట్ అయితే ఇస్తారో దాని మీద ఇప్పుడు వై యోగానంద్ గారు నంబర్ బ్లాక్ చేశారనేది ఎంత వాస్తవం, నంబర్ బ్లాక్ చేసే సిచ్యువేషన్ తీసుకొచ్చింది కూడా అంతే వాస్తవం కదా. ముందు నుంచి మొత్తం అంత విషయం తెలుస్తుంది అక్కడ. సో ఇక్కడ బోగస్ లాయర్కి కరీ విజయకృష్ణకి ఫైట్ పడిపోయింది కంప్లీట్గా. ఆ విషయాన్ని పోలీసులు ఇప్పుడు చెప్పలేరు. ఎందుకంటే ఒక లిస్ట్ ఆఫ్ బంచ్ కదా ఇక్కడ లోకల్లో ఉన్న లాయర్స్. ఏ విధంగా అయితే 402/2014 ఎఫ్ఐఆర్ చెప్పడం జరిగిందో దాంట్లో కేవలం క్లియర్గా ఉంది. మార్కెంపల్లి అప్పలరాజు క్లియర్గా తెలిసి వీడియో ఫుటేజ్ అవుతుందని, ఆయన వీడియో ఫుటేజ్ అవుతుందని సంగతి ఆయన స్పష్టంగా తెలుసు.
ప్రతి విషయాన్ని మీరు వీడియో షూట్ చేస్తారని. వీడియో షూట్ చేస్తామంటే మీరు వెనకాల వెళ్ళి గిఫ్టెడ్ ఫ్లాట్లు తీసుకొని వచ్చి ఎవరు ఆస్తులు కొట్టేస్తారు ఇక్కడికి వచ్చి? మీరు అద్దెకిచ్చి అది తీసుకోవడం మీ ఇష్టమే. ఆ అద్దెకున్నోడు దాంట్లో ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఆస్తి వివరాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అందులో కొంచెం దూరిపోండి మీరే ఓనర్లు. ఎందుకంటే మీకు గిఫ్టెడ్ ఫ్లాట్లు కావాలి, మీకు ఉద్యోగాలు కావాలి. మీకు ఉద్యోగాలు కావాలని చెప్పి యువత వాళ్ళని చేయడం తప్పు. ఇదే విషయం నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అందులో ఎవరెవరికి ఫ్లాట్లు దొరికాయి, ఎంతమందికి దొరికాయి అనేది లిస్ట్ ఆఫ్ బంచ్ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కేవలం మీకు భ్రమ కల్పించడానికే పైనుంచి చేస్తున్న పనులు ఇవన్నీ. మీకు అర్థం అవ్వాలి ఇప్పటికైనా సరే. మళ్ళీ నేను మీరు గుద్దులాడుకోవాలనుకునే వాళ్ళు చూస్తున్నారు. అసలు గొడవ మొత్తం రావడానికి కారణం ఏంటి? మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఆస్తులు కావాలి. మీరు ఎలాగో కష్టపడి సంపాదించి ఇచ్చారు కదా, దాన్ని సరిపోతుంది కదా, అయినా సాలదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటే అప్పుడు ఇలాంటి వ్యాపారాలు వస్తేనే బయటకు వస్తారు. సో మీ కక్కుర్తికి వాళ్ళు తెలివితేటలకి సరిపోయింది. అందుకే క్లియర్ కట్గా నా దగ్గర దొరికారు. అదే నా దగ్గర వేశారు మళ్ళీ. అంటే అడ్మినిస్ట్రేషన్ రన్ చేసే ఏ ఒక్క పొలిటీషియన్ అయినా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే చట్టాలు తయారు చేయాలి. ఇప్పుడు చట్టం తయారు చేసి దేన్ని బేస్ చేసి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేశారు, ఫ్లాట్లు గిఫ్టెడ్ ఫ్లాట్లు ఇచ్చుకెళ్ళిపోయారు. ఎవరు దొరికితే వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారో కూడా లిస్ట్ ఉందండి, ఆగండి మొత్తం పెడతాం. అంటే ఇవన్నీ కూడా ఐటీ ఫైల్ చేయకుండా వీళ్ళ దగ్గరికి ఎలాగొచ్చాయి? ఎవరో ఒకరు గిఫ్ట్ ఇచ్చారు సింపుల్గా. ఇప్పుడు ఆ రహస్యం బయటకు వచ్చేస్తుందని చెప్పి పోరాటం చేయండి అంటున్నారు. అంటే ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలనేదే నాది కోరిక, ఇవ్వాలనేదే. కానీ ఒకసారి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేస్తూ మా పిల్లలకి కూడా ఆస్తులు ఉండాలి, మేము ఇంకా మా ముసలి అయిపోయిన తర్వాత ఈ అద్దెల మీద బతకాలి అంటే చాలా తప్పు. ఉద్యోగం చేసినంతవరకు సర్వీస్లో మీకు ఎంత డబ్బులు ఇవ్వాలో అంత డబ్బులు ఇస్తుంది సర్వీస్లో. యాజ్ ఏ ఎంప్లాయీగా ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. రిటైర్ టైంలో ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. అది సరిపోదు, మాకు ఒక ఉపాధి ఇంకో వైపు నుంచి ఉండాలి అంటే అప్పుడు దేశాన్ని మనం ఎలా స్ట్రాంగ్గా చేయాలో ఆలోచించాలి తప్ప ఏదో ఉండడాల్లో కొన్ని ఇల్లులు కట్టుకుందాం, దాంతో అద్దెలు వస్తాయి, ఆ అద్దెలతో బతకాలి అంటే కష్టం అమ్మా. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు ఉపాధి కోసం ఇచ్చేవారు, ఎవరో ఒకరు పనికి వస్తారు కాబట్టి వాళ్ళకి అద్దెకిస్తే మనకు 2 రూపాయలు వస్తుంది లాభం. సో ఇల్లు కట్టడం వల్ల లాస్ ఏమీ కాదు, రేపు మనకే పనికి వస్తుంది లెక్కలు ఒకప్పుడు స్టార్ట్ అయ్యింది. తర్వాత ఏకం అదే బిజినెస్గా మారిపోయింది. ఎందుకంటే ఒక ఇల్లు ఉంటే ఇంత ఉపాధి వస్తున్నప్పుడు ఒక 10 ఇల్లు ఉంటే ఏమైందని, మరి 10 ఇల్లు అక్కడి నుంచి వచ్చితే ఈ లెక్కలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలాగొచ్చాయంటే చెప్పలేరు. అంటే మన కక్కుర్తి, మన యొక్క ఆలోచన మారాలి ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు ఒకటే అంటాను, మన ఆలోచనలు మారితే మనం బాగుంటాం. మన పిల్లలకి ఈ సమాజంలో ఇదే కదా ఆస్తులు ఇచ్చి వెళ్ళిపోతున్నాం. ఏ ఆస్తులు ఇచ్చాం? మనం ఇంకొకరి ఆస్తుల్లో చేతులు పెట్టి వాళ్ళ గొడవల్లో మనం ఇంటర్ఫిరెన్స్ అయ్యి మనకే తెలియదు అలాగంటే ఆస్తులు సంపాదించి ఇచ్చారు. ఇప్పుడు ఏ విధంగా గిఫ్టెడ్ ఫ్లాట్స్ ఉన్నాయో అంటే ఊరికనే ఒక ప్రశాంత్ కిషోర్ గారు ఒక చాణక్యుడిగా ప్లే చేస్తారు. ఏ ఎలక్షన్లో అయినా సరే ఎలా గెలుచుకు రావాలో ఆయన తెలుసు. ఎలా వచ్చేస్తుంది ఈ తెలివితేటలే? నిన్ను మీ తెలివితేటలే, మీరు ఎలా ఆలోచిస్తున్నారో తెలిసి దాన్ని బట్టి వాళ్ళు తెలివితేటలు చూపిస్తారు. మనం మారాలి. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఎదుటివాడు బాగుపడుతున్నాడంటే వాడి వల్ల మనకైనా 4 రూపాయలు లాభం వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనకన్నా మన ఎదుటి వాళ్ళు ముందుకెళ్తున్నారు అంటే అది మంచిదని కోరుకోవాలి. అంతేగాని వాడు ముందుకెళ్తున్నాడు కాబట్టి వాడిని కంట్రోల్ చేయాలి అంటే ఏదో ఒక స్కెచ్ చేయాలి, వాడి మీద వ్యవహారాలు పన్నాలి, అప్పుడే వాడు మాకు కంట్రోల్లో ఉంటాడు, వాడు సంపాదించిన ఆస్తిలో ఎంతో కొంత బ్లాక్మెయిలింగ్ చేస్తే ఇస్తాడు కదా అనుకుంటే ఒకసారి హిస్టరీ మొత్తం చూసుకోండి. ఇటువంటి పనులు చేసే వాళ్ళని శకుని వ్యూహాలు అంటారు. ఇవన్నీ శకుని వ్యూహాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అంటే కష్టపడకుండా తెలివితేటలతో ఇంకొకరిని ఇరికించి నేనే గొప్పవాడిని అన్న మాట చెప్తాడు. కృష్ణుడికి శకునికి ఎందుకు పడదు అంటే కారణం అందుకే. కృష్ణుడు ఇప్పుడు ఒకటే మాట చెప్పాం, ఏ యుగంలో అయినా చెప్పింది ఒకటే, ఇతరుల జీవితాలతో బలంగా పెట్టి మీ అదృష్టాలు చెక్ చేసుకోకూడదు. మీకు ధైర్యం ఉంటే డైరెక్ట్గా ఇగో ఈ సిచ్యువేషన్లో మాకు ఈ గొడవ వచ్చింది కాబట్టి నేను వెళ్తున్నాను అనేది ధైర్యంగా చెప్పాలి. కానీ జనాల్ని ఇరికించేసి వాళ్ళనేమో వాళ్ళ ఆస్తుల కోసం ఎరేసి మీరు గొడవ ఆడుకొని మీరు ఈ యొక్క మా యొక్క ప్రక్రియని ముందుకు తీసుకెళ్తే మీకు ఈ ఆస్తులు ఇస్తామని చెప్పి ఎరేస్తారు చూసారు, అది చాలా తప్పు. ఎక్కడ రాజ్యాంగంలో రాసలేదు.
ఏ విధంగా అయితే వ్యభిచారం అంటారు చూసారా, దానికి ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు, ఇది ఒక వృత్తి అనేది. కానీ ఆ వృత్తిలో మనం చూస్తున్నాం జనాల్ని. అంటే అంత దారుణమైన పరిస్థితులకు ఎందుకు వెళ్ళిపోయాం మనం? ఎవరో పండించిన నకిలీ విత్తనాలతో మనం ఫుడ్ తింటున్నాం. మన పిల్లలకి ఏమి ఇస్తున్నామంటే ఏదో మేము ఎట్టి తీసుకొచ్చిన డబ్బులతో అయినా మా పిల్లలు మేము పోషించుకుని మంచి ఫుడ్ పెడుతున్నాం అనుకుంటున్నారు. అంతా కల్తీ మెటీరియల్. మినిమం మీరు రోజుకి తినే ఫుడ్లో కనీసం 50 to 60% కల్తీయే. డైరెక్ట్గా విషయం అని తెలియకుండానే మీ పిల్లలకి మీరే పెడుతున్నారు. అందుకే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతారు. తీసుకొని వెళ్ళి ఆ ఓల్డేజ్ హౌస్లో పంపించేస్తారు. ఎందుకు పంపించేస్తారు? మీరు చేతులతో స్వయంగా మీరే ఎటువంటి ఫుడ్ పెడుతున్నాం మన పిల్లలకి మీరు తెలుసుకోవాలి. మీకు ఆ మాత్రం జ్ఞానం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే మీరు అర్థం చేసుకోండి. అంత డబ్బు మీద వ్యామోహం పొందిపోయారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి రతన్ టాటా చాలా సూపర్గా ఈ యొక్క బయోమెట్రిక్ ఏదైతే ప్రక్రియ ఉందో అది కంప్లీట్గా ఒక దేశ రాజకీయాలే డిసైడ్ చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆయన చేతిలో ఉంది. ఏ విధంగా ఒక జ్యుడిషియరీ ప్లే అవుతుందో మొత్తం ఆయన చేతిలో. దాన్ని బేస్ చేసి ఇటు చైనానైనా అటు అమెరికానైనా ఇటు ఎనీ కంట్రీకి అయినా సరే ఆయన సలహాలు ఇవ్వగలరు. ఎటువంటి బిజినెస్ అయినా మన ఇండియాకి తావాలంటే తాగలరు. దీన్ని బేస్ చేసి, ఎందుకంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మన చేతిలో ఉంది కాబట్టి ఏం పర్వాలేదు. ప్రభుత్వాన్ని ఉంచడం అన్నా కూల్చడం అన్నా 2 నిమిషాలు పనాలి. కానీ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే మొత్తం అందరూ ఒకటయ్యి దేశాన్ని క్లీన్ చేసుకోవాలనుకుంటేనే మన నెక్స్ట్ తరానికి మనం మంచి లైఫ్ ఇస్తాం. లేకపోతే ఇటువంటి గొడవల్లోనే ఇటువంటి గిఫ్టెడ్ ఫ్లాట్లలోనే మన పిల్లలకి ఇచ్చేసి దాని గురించి ఆస్తి గొడవల్లో మనం పడి ఈరోజు అనుకుంటున్నారు గిఫ్టెడ్ ఫ్లాట్స్ వచ్చాయి మనకి, సో దీని మీద ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కర్రీ విజయకృష్ణ తీసుకొస్తాడని. అసలు అర్థం కాని విషయం ఏంటంటే నేను కానీ 100/2020 పిటిషన్లో ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందో ఐఎమ్ నాట్ రెడీ టు ఇంటర్ఫేర్ అనేది ఈ మ్యాటర్ మీదే. ఒక మనిషి ఇన్ని పేర్లతో ఎలాగా ఇన్ని డిపార్ట్మెంట్లు గుర్తించాయి అనేది అడిగాను నేను. ఇప్పుడు ఏదైతే నేను ఫైల్ చేశానో అందులో క్లియర్గా బయోమెట్రిక్ కూడా అడిగాను. ఏ విధంగా అయితే ఆధార్ కార్డు యూనిక్ కోడ్స్ ఎలా వచ్చాయని. ఇందులో మీ అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఉన్న గిఫ్టెడ్ ఫ్లాట్ని మీ దగ్గర నుంచి లాక్కోవడానికి మొత్తం డిజైనింగ్ అమ్మ. దాన్నే అంటారు ఒకప్పుడు చూసారా ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ అనేవారు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాపర్టీ మీద ఉన్న డిస్ప్యూట్స్ని బట్టి దాన్ని కేటాయించేవారు. ఇది రెడ్ జోను, ఇది ఆరెంజ్ జోన్ అనేది. ఎందుకంటే అక్కడ ఉన్న డిస్ప్యూట్ ల్యాండ్స్ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే మీ నాయకులు పూర్తిగా క్లియర్ చేసేవారు. ఎందుకు ఎవరు? వాళ్ళకి రాజకీయం కావాలి. వీళ్ళతో వచ్చిన బాధ ఏంటంటే చేసే పని పూర్తిగా చేసేటప్పుడు ఆశించి ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. నాకు ఇందులో లాభం ఉండాలని. ఇప్పుడు ఏ విధంగా అయితే కొంతమంది ఎమ్మెల్యేస్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అటు విష్ణుకుమార్ రాజు గారు అవనివ్వండి, ఇటు గణబాబు గారు అవనివ్వండి, ఇటు పల్లా శ్రీనివాసరావు గారు, వీళ్ళంతా కూడా సేమ్ వాళ్ళ యొక్క ప్రజలు ఏ విధంగా దాన్ని ఎంచుకున్నారో వాళ్ళ యొక్క క్యాస్ట్ తాలూకా మెంబర్స్ వాళ్ళకి కట్టుబడి ఇదంతా చేశారు రాజకీయం. అర్థమైపోవాలి. ఒక పొలిటీషియన్కి కామన్ మ్యాన్ డైరెక్ట్గా తప్పు చెయ్యు నేను చేస్తే నువ్వు మమ్మల్ని కాపాడు అంటున్నాడు, స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే మనం ఇంకా కాన్స్టిట్యూషన్లో మీరు ఆ పొజిషన్లో అసలు కూర్చోవడం వేస్ట్. మీరు ఒక ఎమ్మెల్యేగా అక్కడే అన్ఫిట్ అయిపోయారు. వాళ్ళకి అంత తెలిసిపోయింది. ఈజీగా మాకు 3 రేషన్ కార్డులు కావాలంటే 3 రేషన్ కార్డు ఇప్పించి పెట్టారు. లెక్కలేని రేషన్ కార్డులు వాళ్ళ నాయకుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఇవన్నీ దేని బేస్ చేసి? ఒకరిని బ్లాక్మెయిల్ చేస్తే ఇంకో దాంట్లో ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా మీరు మీ నాయకుల చుట్టూ తిరుగుతూ మీరేమనుకుంటున్నారంటే ప్రజలు కూడా ఏదో మా యొక్క పొలిటీషియన్కి మేము చెప్తే తిన్నంగా చెప్తే విన్న కాబట్టి ఏదో మేము ఇంకొక రాజకీయం తిప్పితే వాళ్ళ రాజకీయాలు మేము దూరగలిస్తే ఆటోమేటిక్గా మాకు ఇవన్నీ ఇష్యూ అయిపోతాయని. ఇవేమి ఉండదమ్మా. నేచర్ అన్నీ చూస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేచర్కి ఏమీ తెలియదు అనుకోకండి, అన్నీ తెలుసు. టైం ప్రకారంగా అన్నీ వడ్డించేస్తుంది. అప్పుడు మళ్ళీ నేను తిన్న బ్యాక్ వెళ్తానంటే అవ్వదు. సో అందుకే నేను క్లియర్గా దేశం మొత్తాన్ని బాగు చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ డర్టీ పాలిటిక్స్ అసలు సంబంధం లేని సర్టిఫికెట్లు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, ఇప్పుడు ఏ విధంగా అయితే కరెంట్ కట్ చేశారో దాని తర్వాత ఎవరైతే వచ్చి కరెంట్ ఎలా ఉందో చెక్ చేశారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎన్ఎస్టీఎల్ సెక్షన్ కట్ చేసింది లైన్ మ్యాన్ ఎన్ శ్రీనివాసరావు అయితే తర్వాత కరెంట్ ఎలాగొచ్చిందని వేరే వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆ ఏరియా కానీ లైన్ మ్యాన్ కదా ఎన్ శ్రీనివాసరావు. అంటే తప్పుడు సర్టిఫికెట్లో ఉద్యోగాలు చేస్తే ఇక ఇలాగే చేయాల్సి వస్తుంది.
ఎందుకంటే ఈ బోగస్ లాయర్ సలహాలు ఇస్తారు. ఇప్పుడు వెళ్ళి మీరు ఎలా కరెంట్ కట్ చేయాలి, దాని తర్వాత ఎలా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తుంది అనేది. కన్జ్యూమర్ కోర్టుకి ఎందుకు వెళ్తుంది? ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మీటర్ ఏ విధంగా ఇష్యూ చేస్తారో అన్నీ నేను చూస్తాం. దాన్ని బేస్ చేసిన తర్వాతే అప్పుడు మనం వెళ్తాం. అంతేగాని ఏదో ఒక మీటర్ రీడింగ్ బాయ్ చెప్పేసినట్టు కరెంటు బిల్లు మీద ఆధార్ కార్డులు తప్పు పడ్డాయంట ఈజీ కాదు. అది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోవాలి. పైనుంచి నడిపే అంత అడ్మినిస్ట్రేషన్ కింద లెవెల్లోనూ తెలిసిపోతుంది అంటే ఎంత స్థాయిలో దూరిపోయారంతే రాజకీయంలో. ఈరోజు వాళ్ళకి తెలియదే విషయం, అన్నీ తెలుసు. బట్ ఈ యొక్క బోగస్ లాయర్లు ఏంటంటే కొంచెం టైం కావాలి వాళ్ళకి. మిమ్మల్ని అడ్డం పెట్టే బతకాలనుకుంటున్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంతవరకు మీరు ఏ కేసుల్లో అయినా వెళ్ళినా సరే మీతో చెప్పించిన స్టేట్మెంట్స్ బోత్ సైడ్ అడ్వకేట్స్ గేమ్ తోటి మొత్తం గేమ్ నడుస్తుంది. ఇటు మెజిస్ట్రేట్ గారు ముందు అవనివ్వండి, అటు హైకోర్టుకి అవనివ్వండి, సుప్రీంకోర్టుకి అవనివ్వండి, రెండు వైపులు కూడా లాయర్స్ ఉంటేనే పిటిషనర్ ఫాస్ట్గా జరుగుతుంది. సో ఫాస్ట్గా ఆర్డర్ కూడా వస్తుంది. అందులో చాలా తక్కువ మంది జెన్యున్ లాయర్స్ జెన్యున్ కేసులు తీసుకుంటున్నారు. కొన్ని జెన్యున్ కేసులు వచ్చినా సరే వదిలేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క జెన్యున్ కేసుతో మనం ముందుకు వెళ్తే చాలామందితో చెడ్డైపోతున్నాం అని. ఎందుకు చెడ్డవలసి వస్తుంది? మీరు చేసే పొరపాటు పనులే. ఏదో మాకు మా యొక్క పొలిటీషియన్కి మేము అడుగుతాము, మాకు స్కీమ్స్ ఇవ్వరు కాబట్టి మేము అంటే మీ పర్సనల్ గొడవలు తీసుకొని వచ్చి పొలిటీషియన్ మీద వేయకూడదు. పొలిటీషియన్ మీద వేసిన పొలిటిక్స్ ఏం చేస్తారు? డెఫినెట్లీగా ఏదో ఒక పాలసీ కింద తీసుకొచ్చి దాన్ని లీగల్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు 1 నేషన్ 1 రేషన్ కార్డు అందుకే అన్నాం. ఒక మనిషి దేశం మొత్తంలో ఒకటే రేషన్ కార్డు ఉండాలి. ఇక్కడ జిల్లాకు రేషన్ కార్డు ఇష్యూ చేసి పారేశారు. చంద్రబాబు నాయుడు ఏమో నాకేం తెలియదు అంటారు. ఎక్కడ మిస్టేక్ చేశారో కూడా తెలియదు అంటారు. ఎలా తెలియదు? అవును, వెనకాతలు పెట్టుకుని బృందం మొత్తం బోగస్ లాయర్లు, ఫేక్ లాయర్లు అంటారు వాళ్ళే. ఒక మనిషికి 2 బయోమెట్రిక్ ఎలాగొచ్చిందో కొంచెం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ అనుభవం కేవలం సీఎం అనిపించుకోవడానికేనా? అవును, పార్టీ అయింది కాదు కదా. పార్టీ అయింది అయ్యి ఉంటే, ఆయన కష్టపడి ఆ పార్టీ పెట్టుంటే ఆయన విలువ తెలుసుద్దాం. విలువలు తెలియదు. అందుకే ఇంకొకరు కష్టపడి పెట్టిన పార్టీని ఈజీగా ఇంట్లో వాళ్ళకి ఎర చూపించి పార్టీ లాక్కున్నారు. మీ ఆస్తులు పోతున్నాయి, మీ ప్రాపర్టీ పార్టీ పోతుంది రేపొద్దున, సో మీకు రావాల్సిన ప్రాపర్టీస్ ఏవి దక్కవు, మనం ఇప్పుడే లాక్కోవాలి, పెద్ద ఆయన దగ్గర నుంచి లాక్కున్న పార్టీ అది. దాంట్లో ఆయనకి ఇప్పుడు బాగా తెలుసు కదా ఎలా సహకరించారనేది, ఎవరి సహకారంతో ఇదంతా జరుగుతుంది అనేది. సో అందుకే ఆయన క్లియర్ అయిపోయి ఉన్నాడు. పార్టీ ఏవైనా సరే నాకు పర్వాలేదు, నేను అనుకునే సిద్ధాంతం కరెక్ట్ అంటే చాలండి. కానీ అసలు ఈ విషయం ఏంటంటే టైం కలిసి వచ్చి ఒకసారి బై మిస్టేక్ చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో ఎలవ్ చేశారు ఆయన్ని. అందుకే ఆయన క్లియర్గా ఒప్పుకున్నాడు అనుకున్నాం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని రాజకీయంలో రానివ్వడం పెద్ద తప్పు అని. ఎందుకంటే రాజకీయంలో ఎంత రాజకీయం చేసినా అల్టిమేట్గా కేవలం ధర్మాన్ని కాపాడడానికి అవుతుంది. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ మేము వెళ్తాం. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడంటే ఎన్ని కులాలు కొట్టుకున్నా సరే పర్వాలేదు, నా రాజకీయమే కరెక్ట్ అనిపించుకోవడానికి ఎంతవరకైనా దయజారిపోతాడు ఈయన. సో అలాంటి వాళ్ళు ఈ బోగస్ లాయర్లకి కావాల్సింది కూడా ఎనీ డిపార్ట్మెంట్లో ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని తీసుకొని వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి చైన్ లింక్ చేశారు. మీ అందరికీ కూడా అర్థమైపోవాలి. గట్టి విజయకృష్ణ ఏదైతే పిటిషన్ ఫైల్ చేస్తున్నాడో అందులో క్లియర్గా అడుగుతున్నాను కూడా, అసలు ఈ గొడవలంతా రావడానికి కారణం మీరు ఇష్యూ చేసే ఫస్ట్ బిల్డింగ్ ప్లానింగ్ అవనివ్వండి, ఆ బిల్డింగ్ ప్లానింగ్ ప్రకారం ఇష్యూ అయిన కరెంట్ మీటర్ అవనివ్వండి, దాని ప్రకారం వచ్చిన జీవీఎంసీ వాటర్ అవనివ్వండి, ఇవన్నీ కూడా నేను క్వశ్చన్ మార్క్లో పెడతాను. అది ప్రతి ఒక్కరు చేసేదే. కానీ ఈ బోగస్ లాయర్లు ఏం చేశారంటే తెలివితేటలుగా డిస్ప్యూట్స్, అంటే మనం ఎలాగా వ్యాపారం చేస్తామో అలాగే ఈ డిస్ప్యూట్ ప్రాపర్టీస్ తయారు చేసి ఉంచుతున్నారు. దాంతో బర్డన్ పోలీస్ డిపార్ట్మెంట్కి. ఆ డిపార్ట్మెంట్ ఏమాత్రం హానెస్ట్గా పనిచేయడానికి ట్రై చేసింది అంటే ప్రాపర్టీస్ డిస్ప్యూట్ తీసుకొస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ గొడవలు తీసుకొస్తారు. కేవలం వీళ్ళు చేతిలో ఉన్న ఈ మల్టిపుల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసి ఈజీగా బయటికి వెళ్ళిపోవచ్చు. ఈజీగా ఏ ఒక్క అథారిటీనైనా బ్లాక్మెయిల్ చేసుకుంటూ చలామణి అయిపోవచ్చు. ఇదే కదా అనుకున్నారు ఇంతవరకు. మొత్తం క్లోజ్ చేసేస్తాను. లాయర్ అనేవాడు ఎప్పుడైనా సరే మన ముందు ఉన్న ఎవరైతే ఆపోజిట్ పార్టీ ఉంటుందో అది ప్రజెంట్ చేసే ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా వెరిఫై చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ చేస్తాం. దాని తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతాయి. అంత సత్తా లేని వ్యక్తులు ఒరిజినల్ లాయర్స్ అనరు. ఒరిజినల్ లాయర్స్ అంటే దాన్నే అంటారు.
మీరు అసలు డిస్ప్యూట్ దేంతో మొదలైంది, దేనివల్ల రేజ్ అవుతుందో పూర్తిగా కనుక్కోవాలి. దాని తర్వాత చెప్తాం. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ కదా, దొరికిపోతుంది వ్యాపారం. నిత్యం పండే పంట అది. ప్రతి ఒక్క ఆధార్ కార్డు లీగల్ ఎప్పుడవుతుంది, ఏదో గొడవలోకి వెళ్ళి ఆ గొడవ చేసిన తర్వాత అందులో సాక్ష్యాలు కానీ, కంప్లైంట్ కానీ, ఎక్యూజ్డ్ కానీ ఏదో ఒకటి అయితే కదా ఆ ఆధార్ కార్డు లీగల్ అవుద్ది. అదే పని చేసుకుంటూ వచ్చేస్తున్నారు వీళ్ళు. మరి వెరిఫికేషన్కి ఎప్పుడైతే పంపిస్తున్నారో అప్పుడు దాన్ని అప్రూవల్ ఎవరు ఇస్తున్నారు? అది టాటా గారు కదా చెప్పాలి. ఇప్పుడు సిటిజన్ ఎవరైనా సరే ఒక 12 అంకెలు రాసేసుకొని ఇదే ఆధార్ అంటే అయిపోద్దా? మాకు మేము సెల్ఫ్ డిక్లేర్ అయిపోతే అది వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు దాన్ని అప్రూవల్ ఎవరు ఇస్తారు? దాన్ని బట్టే కదా దాని ఆధార్ అంటారు. దాని గురించే కదా మీకు ఇంత పేమెంట్ చెల్లిస్తుంది గవర్నమెంట్. దీన్నే క్వశ్చన్ మార్క్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా. అందరికీ కోపం వస్తుంది. అంటే మా యొక్క దొంగ రేషన్ కార్డులతో తిని బతుకుతున్న కొంతమంది జనాలు ఈ యొక్క బోగస్ లాయర్లకి నిత్యం పండే పంట ఇది. అసలు వీళ్ళు నిజమైన లాయర్లు అయ్యి ఉంటే సమాజంలో ఇటువంటి తప్పులేని ఎందుకు జరుగుతున్నాయి? సంబంధం లేని గొడవలు ఎందుకు అవుతున్నాయి? ప్రజలు ప్రతి ఒక్క సిటిజన్ మీద బ్లేమ్ చేసుకుంటూ ఎందుకు బతుకుతున్నాడు? ఎవరు మోసం చేస్తున్నారు? ఈ విషయాన్ని మొత్తం క్లియర్ చేయాలి కదా. కానీ అవసరం లేదు వాళ్ళకి. ఎప్పుడు కూడా నిత్యం ఉండాలి వ్యాపారం. ఎప్పుడు కూడా న్యాయవాదులు అనేవాళ్ళు పూర్తిగా అవగాహనతో మాట్లాడితే కరెక్ట్. ఒక నోటీస్ పంపించినప్పుడైనా సరే అన్ని విషయాలు తెలుసుకొని పంపించాలి. సో ఇప్పుడు ఏ విధంగా అయితే మళ్ళీ అగైన్ కొంతమంది పల్లా శ్రీనివాసరావు గారికి చెప్తున్నాను ఈ విషయాన్ని. ఏ విధంగా అయితే నేను బయటికి వెళ్తానో డిష్ బిగించడానికి అక్కడికి రావటం, ఈ కిరాణా షాపుడు నాకు వచ్చి ఆ ఎదురుగా కనిపిస్తున్న గేటు పేరే నన్ను అడగటం, ఇటువంటి చితిని పనులు, ఇటువంటి యథా రాజకీయాలు క్లోజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ ఫోన్ కాల్ నాకు వచ్చేది కేవలం బిజినెస్ వరకే. ఇందులో ఎటువంటి రాజకీయాలు ఉండవు. ఈ విషయం తెలుసుకోండి. సడన్గా ఫోన్ చేసి మేము ఇన్వర్టర్ కొన్నాం, అది బిగించడానికి నువ్వే రావాలి, ఇవన్నీ ఏంటి? నేను ఎప్పుడు బయటికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అన్నీ చూస్తున్నారు. అంటే అంతగా రాజకీయాల్లో దూరిపోవాలి, చేసుకోవాలి అనుకుంటే ఇటువంటివి కావమ్మా. దేశం గురించి కష్టపడి పనిచేయాల్సిన 3 పనులు ఉన్నాయి. కావాలంటే గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటే ఏదో ఒక పోస్ట్ అయినా ఇస్తారు, ఎంతో కొంత శాలరీ ఇచ్చి. సమాజం కోసం మంచి చేయాలనుకుంటే. అంతేగాని నేను వెళ్ళే తోవలో దూరి అందులో ఏం చేస్తున్నాడో మాకు కావాలి, మాకు రాజకీయం ఉంది అంటే నా చుట్టూ మొత్తం రాజకీయం తిరుగుతుంది. దేశ రాజకీయాలు మొత్తం, ప్రపంచ రాజకీయాలు మొత్తం కృష్ణ చుట్టూ తిరుగుతున్నాయి కదా అని చెప్పి మేము అందులో దూరగాలం అనుకుంటే అది మీ ఎరితనం. ఎందుకంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసే రాజకీయమే నాది. అందులో ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఏ ఒక్క ఆఫీసర్ని నేను ఫస్ట్ ఏ విధంగా అయితే బ్లేమ్ చేశానో అది కేవలం ఈ యొక్క బోగస్ లాయర్లు ఫస్ట్ ఇంటర్లాకింగ్ చేసి నా ముందు ప్రజెంటేషన్ చేశారమ్మా. దాని తర్వాతే నా వర్డ్స్ వచ్చాయి బయటికి. ఈ బోగస్ లాయర్లకి పూర్తిగా తెలుసు. సదనం జ్ఞానేష్ ఏ విధంగా అయితే చెప్పడం జరిగిందో, నేను ఏ ఇంటి అద్దుకుంటానో ఆ ఇంటి వాళ్ళతో నాకు గొడవ అనేది 2014 మార్గంపేట అప్పలరాజు ఏదైతే నోటీస్ పంపించారో నేను దానికి రిప్లైలో రామ్జీ గారు ఎవరైతే పంపించారో ఆ నోటీస్ సంగతి ఈయన ఎలా తెలుసు? ఈయన చుట్టమే, రామ్జీ గారిని చుట్టమే. సో డెఫినెట్లీగా చెప్పు ఉంటారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన నోటీస్కి నేను క్లియర్గా ఒకటే మాట చెప్పాను, రెంట్ లైట్కి వెళ్ళిపోతామని, రెంట్ కంట్రోల్కి వెళ్ళిపోయి ఇల్లు క్లెయిమ్ చేసుకోమనండి అని. మరి ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఇటు మా యొక్క ప్రాపర్టీస్లో మీరు ఇంటర్ఫియరెన్స్ అయిపోయి వీళ్ళకి ఫ్లాట్లు గిఫ్ట్లు ఇచ్చేసి ఈ లాస్ట్కి ఏం సంపాదించారు అంటే మేము తెలివైన వాళ్ళం అనిపించుకోవడానికి ఇదంతా చేశారంటారు. మీ తెలివి ముందు ఎక్కడ పెట్టారు? ఒక క్లయింట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడని క్లయింట్ని అడిగితే నాకు తెలియదు అంటాడు. టీఎంఎస్ మునిప్రకాష్ మీ ఎవరికీ తెలియదు. ఇటు
రామ్జీ గారికి తెలీదు, అటు గొర్రెల ప్రసాద్ గారికి తెలీదు, ఆయన కొలీగ్స్ ఎవరైతే కొంతమంది ఉన్నారు లాయర్స్, ఎవరినైతే నాకు ఎలక్ట్రికల్ కంప్లైంట్ అప్పచెప్పి పంపించారో వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ విషయాన్ని చేశాను. క్లియర్గా ఆయనకి వాట్సాప్లో మెసేజ్ కొంచెం జరిగింది. ఏ విధంగా అయితే ఆయన రిఫ్యూజ్ చేశారో అదే విషయాన్ని క్లియర్ చేశాను. కేవలం దేశాన్ని బాగు చేయాలనుకుంటేనే అందరూ మంచి జరుగుతుంది. ఏదో మా చేతిలో తెలివితేటలు ఉన్నాయి, మేము మాత్రం ఏదో చేయగలం, ఇప్పుడు మాకు టైం లేదు, మా టైం కరెక్ట్ కాదు, మేము బ్యాక్వర్డ్లో ఉంటాం. ఏ విధంగా అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో సీసీ నెంబర్లు అయ్యి ఉన్నాయో అట్లా యొక్క హీరింగ్ డేట్లు కూడా ఆన్లైన్లో రానివ్వటం లేదు. ఒకదానికి హీరింగ్ నెంబర్ ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటుంది, ఇంకో కేసు నెంబర్ మాత్రం ఇప్పుడు అవుతుంది. నేను వెళ్ళి అడుగుతానే చెప్తారు హీరింగ్ డేట్ ఎప్పుడైంది. సో ఇదంతా కూడా ఇన్ఫ్లుయెన్సింగ్ అనమాట. థర్డ్ ఎంఎంసీని ఇన్ఫ్లుయెన్సింగ్ చేసి ఏ విధంగా అయితే అక్కడ ప్రొటెక్ట్ పిటిషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క కోర్టులో. సో అటువంటి ప్రక్రియ మళ్ళీ చేయకండి. ఎందుకంటే ఒకసారి సీసీ నెంబర్ అయిన తర్వాత ప్రజెంటేషన్ చేయవలసిన పూర్తి బాధ్యత కూడా ఈ బోగస్ లాయర్లదే. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసి కోర్టు రిజిస్ట్రీనే కంప్లీట్గా సీసీ నెంబర్లు అవనిచ్చారో వాళ్ళే చెప్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తూ కామ్గా ఊరుకుంది. అందుకే ఎటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేయమంటే ఆ విధంగానే ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇచ్చారు. అంతా బ్లాక్మెయిలింగ్తోనే చేశారు వీళ్ళు. సో వీళ్ళకి తెలియక కాదు, ఇప్పుడు ఎంపైర్ పోలీస్ సిస్టమ్ పూర్తిగా చూస్తుంది ఏంటంటే ఈ బోగస్ లాయర్లని ఏ విధంగా క్లోజ్ చేయాలి. అంటే వీళ్ళు చేసే తప్పులు ఎవరు క్వశ్చన్ మార్క్ చేయరు కదా అని పూర్తిగా ఒకటే చెప్తున్నా. యాజ్ పర్ నా కాన్స్టిట్యూషన్ మెయింటెనెన్స్ స్టార్ట్ అయిన వెంటనే క్లియర్ కట్గా ఈ బోగస్ లాయర్లందరికీ కూడా వాళ్ళు ఫైల్ చేసిన కేసులు ఉంటాయి. అందుకే నేను జ్యుడిషియరీ ఆడిటింగ్ అన్నాను. ఆడిటింగ్లో ఈ బోగస్ లాయర్లే ముందు తేల్చాలి. సంబంధం లేని గొడవలు చెట్టేసి ఎవరికెవరికైతే గొడవలు చూపించారో దానివల్ల మొత్తం ఒక తప్పుడు ప్రక్రియ రన్ వస్తుంది సిస్టంలో. అందరికీ కోపాలు వస్తున్నాయి. జరిగిన ఫ్యాక్ట్ ఏంటి, దాన్ని మార్చి ఎందుకు పెట్టారు? అంత మ్యానిపులేట్ చేయగలిసినంత కెపాసిటీ మీకు ఉండుంటే జరిగిందే జరగలేదని చూపించగలరు కదా. అంత కెపాసిటీ ఉంది మీ దగ్గర, అటువంటి తెలివితేటలు ఉన్నాయి మీ దగ్గర. అదే కదా మీ డేరింగ్. మరి అంత డేరింగ్ ఉన్న వాళ్ళు ఇన్ని రోజులు పెట్టి ఎందుకు ఆగారు అంటే కరి విజయకృష్ణ ఎన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాడో చూసి దాన్ని బట్టి మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఏ విధంగా మనం డిఫెన్స్ చేసుకోవాలి. మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సిస్టు ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ మీద తిప్పారు. వీళ్ళకి ఈ బోగస్ లాయర్లకి క్లియర్గా ఆ ఎంఆర్ఓ ఫ్యామిలీ గారు ఎవరైతే ఉన్నారో పైల రామారావు ఫ్యామిలీ సిస్టు కంప్లీట్గా ఒక వెపన్గా దొరికారు వీళ్ళ చేతికి. వీళ్ళు ఎంతవరకు సరైన వాండర్ మాకు దొరకపోతాడా, మేము దగ్గర కొన్ని లెక్కలేని ఫ్లాట్లు గిఫ్టెడ్గా తీసుకోకపోతామా అని వెయిటింగ్లో ఉన్నారు. అది దొరికేసాయి వీళ్ళకి. ఇప్పుడు తిరిగి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏ ఆఫీసర్ దగ్గర అయితే వీళ్ళు గిఫ్టెడ్ ఫ్లాట్గా తీసేసుకున్నారో మిమ్మల్ని కాపాడడానికి ఇదంతా మేము చేసి పెడతామనేసి మనల్ని తిరిగి ఇచ్చేయాలి కదా. దాని గురించి చాలా తెలివితేటలుగా చెప్పేశారు. ఇంకా మనం ఫైట్ చేసుకుని బతకాలండి. సో ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తాం. ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా క్లోజ్ అవుతాయి. ఎందుకంటే దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండవలసిన హక్కు ఉంది. వాడికి ఈ ఏరియాలో కాకపోతే ఇంకో డిస్టిక్లో, ఇంకో డిస్టిక్లో కాకపోతే ఇంకో స్టేట్లో, ఎక్కడో దగ్గర ఒక సొంత ఇల్లు మాత్రం ఉంటుంది. అది తప్పించి మిగతా అంత లెక్క మీరు పనిచేసే ఉపాధులు కల్పిస్తాం. ఉపాధి కల్పించకపోతే అప్పుడు మీరు అడగాలి. నువ్వు పని చేయడానికి ఉపాధి లేకుండా చేసేసి ఇప్పుడు మాకు ఉండడానికి ఇల్లిస్తే ఎలాగని. ఈ లేకంగా క్లియర్ కట్గా చెప్పాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా పాడు చేశారు. దీనివల్ల ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవరైనా సరే ఆ పోస్ట్కి వచ్చిన వాళ్ళు డెఫినెట్లీగా అసలైన సబ్జెక్ట్ తప్పించి డెఫినెట్లీగా వీళ్ళు అడుగుతారు. ఆ సబ్జెక్ట్ రిలవెంట్ ఏ కంప్లైంట్ వచ్చినా ఒకసారి లీగల్ ఆప్షన్గా వీళ్ళు అడుగుతారు. సో దాంట్లో వీళ్ళు రాజకీయం తీసుకోవచ్చని, నాలెడ్జ్ మొత్తం ఈ చేతిలో పెట్టేసుకోవాలని. మరి అంత తెలివైన వాళ్ళు కదా వీళ్ళు. అంత తెలివైన వాళ్ళు అయ్యేటప్పుడు ఇటువంటి పనులు చేయకూడదు కదా. వెళ్ళి జ్యుడిషియరీలో తేల్చుకొచ్చేయాలి. ఎన్ని కేసులు తెలిపి పెట్టిన ఉంటాయో అవన్నీ కూడా. హర్షవర్ధన్ భూపతి గారు అందుకే పదే నాకు అనేవారు, నా యొక్క ఆడియో క్లిప్ బయట పెట్టకండి, మా యొక్క శత్రువర్గం కూడా ఉంటుందని. ఆయన ఇంకా జెన్యున్ కాబట్టి నిజం చెప్పేసాడు ఆయన. నా ఆడియో క్లిప్ పెట్టడం వల్ల నా యొక్క శత్రువర్గం వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తారని. ఈ మిగతా బోగస్ లాయర్లు అయితే కంప్లీట్గా ఈరోజు ఏ విధంగా అయితే మాకు తెలియదు, మాకు ఇప్పుడే తెలుసు, నువ్వు అడిగితేనే అంతా మాకు తెలుసు అని ఒప్పుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా అంతకన్నా భయం ఎక్కువ. అంత డేరింగ్ లేని వాళ్ళు ఇటువంటి ఎదపలు ఎలా చేశారు?
వీళ్ళతో పోల్చుకుంటే హర్షవర్ధన్ భూపతి కరెక్ట్. ఎవరైతే ఫోన్లో మాట్లాడాలి నాతోటి, ఎవరైతే నన్ను డైవర్ట్ చేయాలి, విషయాలు కనుక్కోవాలని చెప్పారో బృందం ఉందో, నేను వాళ్ళకి అంటున్నాను. అందులో ఏ క్యాస్ట్ గొప్ప, ఆ క్యాస్ట్ గొప్ప అని అంటున్నా. కనీసం డైరింగ్ చేసి మాట్లాడాడు కదా నాతోటి. హర్షవర్ధన్ భూపతి అనే వ్యక్తి నాతో మాట్లాడి, ఒకవేళ నేను బోగస్ లాయరని ఇప్పటికీ నేను అంటున్నాను ఆయన. ఎందుకంటే ఆయన ముందే చెప్పేసాడు నాకు లా ఎడ్యుకేషన్ చదివాను కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు లేదని చెప్తూనే ఆయన మాట్లాడుతూ కొన్ని క్వశ్చన్లు నన్ను లేవదీశారు. ప్రతి ఒక్కసారి ఏ సందర్భంలో నేను అడిగినా మాట్లాడినా వీళ్ళ యొక్క డౌట్లే. ఈ బోగస్ లాయర్లు ఎవరైతే కూర్చొని పెద్ద సీనియర్ లాయర్లని నోటీసులు పంపించారో మాకు ఈ మార్కిపల్లి అప్పలరాజు టైంలో, వాళ్ళు అడిగిన సలహాలే వాళ్ళు నాతో కనుక్కోవడం జరిగింది. లాస్ట్గా ఆయన ఫీలింగ్ ఏమయ్యారంటే కరి విజయకృష్ణ కేవలం వాళ్ళని విడిచిపెట్టేసాడు, నా ఆడియో క్లిప్ పెట్టి నన్ను మాత్రం బయట పెట్టాడని ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారంగా వాళ్ళు రోల్స్కొని బయటకు వస్తాయి. వాళ్ళు నాతో ఏం మాట్లాడారు, ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడారు అన్నది నేను బయట పెడతామని అనుకున్నాను. కానీ నా యొక్క ఫోన్ ఏదైతే ఉందో OnePlus 6 మొబైల్ స్విచ్ ఆఫ్ చేయించడం జరిగిందో, ఏదైతే ఒక సైబర్ అటాక్ అంటారు దాన్నే, ఆటోమేటిక్గా మొబైల్ షట్ డౌన్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో అందువల్ల కొన్ని ఆడియో క్లిప్స్ పోయాయి. ఎన్ని ఉన్నాయని సంగతి నాకు తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. కానీ మేమంతా చూస్తుంది ఏంటంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి నిజం ఒప్పుకోలు వచ్చి తప్పు మా వల్ల కూడా జరిగింది కాబట్టి మేము కూడా మంచి చేస్తాం. దాంట్లో ఏదైతే ఇప్పుడు లోక కళ్యాణం కోసం నేను చేస్తున్నాను ఈ పని ఉందో దాంట్లో వచ్చి యాడ్ అవ్వాలి. లేదు మేము దొంగ ఏడుపులు ఏడుస్తాం, దొంగ నాటకాలు చేస్తాం, మమ్మల్ని మీరు పట్టుకోలేరు అనుకుంటే మాత్రం పనిష్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి హిస్టరీలోకి వెళ్ళి చూసుకోండి. సో అది రిపీట్ అవుతుంది. నేను ఇప్పటికీ అదే మాట అన్నాను కదా, మీరు జ్యుడిషియరీలో నన్ను తీసుకొని వెళ్ళి ప్రమాణం చేయించిన తర్వాత మీరు నన్ను అడుగుంటే ఇప్పుడు చెప్తాను కరెక్ట్గా. మరి నాతో 160 పెట్టి కేసులో ప్రమాణం చేయించాక కదా అడిగారు. ఆ కానిస్టేబుల్ ఏదైతే గుళ్ళు రాముడు క్లియర్గా మీ యొక్క ఒత్తిడికి ఆయన ఏ డ్యూటీ చేసాడో కూడా తెలియలేని పరిస్థితిలో వెళ్ళి ఒప్పుకున్నాడు. దాని తర్వాత ఒక లాయర్ గారిని తీసుకొస్తే నువ్వు ట్రయల్స్లోకి రా అని జడ్జి గారు చెప్పారు 160 పెట్టి కేసులో, లేకపోతే మీరు రావద్దని. అంటే ఇదంతా కూడా దేని బేస్ చేసి, ఈ డాక్యుమెంట్ బేస్ చేసే. ఎంత పెద్ద కోర్టులోకి వెళ్ళా ఇటువంటి జడ్జెస్ ముందున్న వాళ్ళు బ్లాక్మెయిలింగ్ చేసి వచ్చాయి. ఇది కరెక్ట్ కాదండి, దాన్నే వంచన అంటారు. మీకు ధైర్యం ఉంటే మీరు జెన్యున్గా వెళ్ళి ఫైట్ చేయండి. అంతేగాని ఇదే ప్రక్రియ అందరికీ నడుపుతున్నారు. ఇదేదో నా ఒక్కడితో జరగల, అందరికీ రెగ్యులర్గా చేసేదే వీళ్ళు. ఇప్పుడు దొరికింది, వీళ్ళని పెంచి పోషిస్తుంది మాత్రం రతన్ టాటా, అందులో డౌట్ లేదు. రతన్ టాటా గారు ఇటువంటి బోగస్ లాయర్లందరినీ పెంచి పోషిస్తున్నారు. సో దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. అందరికీ బతికే హక్కులు ఉన్నాయి. ప్రతి ఒక్క లాయర్ కూడా తన యొక్క వాదన కోర్టులో చెప్పుకునే హక్కు ఉంది. కానీ వాళ్ళని మాట్లాడకుండా ఏ విధంగా ఇంటర్నల్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఇంటర్నల్గా వాళ్ళని ఎలా లాక్ చేయాలనేది ఈ సిస్టమ్ని వాడుకున్నారు వీళ్ళు. సో అది పూర్తిగా తీసేస్తాను. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క హక్కులు ఉంటాయి. వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించే బాధ్యత మన రాజ్యాంగంలో ఉంది. దాన్ని అమలు అవ్వాల్సిన పద్ధతి కూడా ఏ విధంగా అమలు చేయాలనేది చూపిస్తాను. వీళ్ళని ఎలాగ తీస్తూ పూర్తిగా ఏరులతో పీకి పారేయాలి. ఇటువంటి అక్రమ ధర్మాన్ని ఫాలో అయ్యే బోగస్ లాయర్ని పూర్తిగా ఏరులతో తీసి పారేయాలి. వీళ్ళకి వెనకాతలో ఉన్న రతన్ టాటా గారు ఎంతవరకు నిలబడతారో కూడా నేను చూస్తాను. ఎందుకంటే రతన్ టాటా చేసిన దాని పని మీద మీరు అందరూ బతికేశారు ఎంతవరకు బోగస్ లాయర్లు. సో ఇప్పటికైనా జెన్యూన్ అయిపోతే బెటర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంగా రాయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.